నిజంగా పాలిటిక్స్లోకి వెళ్తే, పొలిటికల్ సిస్టంలోకి వెళ్తే నేను తీసుకురావాలన్న మార్పు చేయగలనా, నాకంత స్పైన్ ఉంటుందా, నాకంత స్పేస్ ఉంటుందా, నేను ఒకళ్ళు క్వశ్చన్ చేసిన శక్తి వస్తుందా, అసలు బయట ఉంటేనే కదా చూపించేది ప్రపంచానికి. పొలిటికల్ లీడర్ అయిన తర్వాత కనీసం దీని గురించి మాట్లాడే టైం కూడా నాకు రాదేమో. నా మనసులో నాకు బాలలత బిఫోర్ దిస్ ఇన్సిడెంట్, బాలలత ఆఫ్టర్ దిస్ ఇన్సిడెంట్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. బాలలత ఈజ్ గోయింగ్ టు చేంజ్ ఇన్ మెనీ రెస్పెక్ట్స్. అంటే ఫస్ట్ టైం నాకు అనిపించింది బతికితే ఇలానే బతకాలి. కానీ సమీకరణాలన్నీ మార్చగలిగే శక్తి రాజకీయంకే ఉంది. మరి పార్లమెంట్లో కానీ కాన్స్టిట్యూషన్లో కానీ అక్కడ మాత్రమే మీరు పోరాటం చేయగలిగితే వీళ్ళందరికీ న్యాయం చేయగలరు. మీరు విత్డ్రా చేసుకుంటాను అని అంటే భయపడ్డట. చాలామంది మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ చేసుకునే భయపడలేదు. ఇష్యూ అంతా ఒక్క ఎత్తు అయితే, బట్ మీరు స్వతహాగా దాన్ని అలా అడ్మైర్ చేసుకోవటం, భయపడిపోవటం, వెనక్కి తగ్గినట్టుగా అనిపించటం, దీన్ని ఎలా తీసుకోవాలి? నేను భయపడలేదు మహేందర్ గారు. నేను ఎక్కడ భయపడ్డాను? నేను చెప్తున్నాను. రాజకీయం ఇప్పుడు ఏమవుతుంది చూడండి, ఇప్పుడు చూడండి మొత్తం ఎపిసోడ్లో నేను స్పందించాను, రకరకాల సంఘాలు స్పందిస్తున్నాయి, రకరకాల మహిళా సంఘాలు స్పందిస్తున్నాయి. నక్సలిజం భావజాలం ఒకప్పుడున్న, అంటే ఇప్పుడు లేదు, ఒకప్పుడున్న సురేఖక్క, తర్వాత సీతక్క ఇద్దరు స్పందించారు. మీరు గమనించారా? ఇలాంటి వాళ్ళు ఏదైతే మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్ కాకుండా కొంత వ్యక్తులు మాత్రమే స్పందించారు, కానీ సమాజం మీ పక్షాన నిలబడ్డట్టు పెద్దగా అనిపించలేదు కదా? లేదండి, కొన్ని వందల వేల మంది నేను చూస్తున్నా. అంటే ఎంటైర్ తెలంగాణ అండ్ ఆంధ్ర సొసైటీ దీనికి బాగా రెస్పాండ్ అవుతుంది. అండ్ దే నో వాట్ ఈజ్ వాట్, వాళ్ళకి తెలుసు ఏం జరుగుతుంది అనేది. అండ్ ఫస్ట్ టైము నేను సమాజంలో చూశాను, తెలంగాణలో ప్రశ్నించే హక్కు. తెలంగాణ ఉద్యమం తర్వాత ఏ అధికారినైనా ఫ్యూడలిస్టిక్ మైండ్ సెట్ ఉంటే గట్టిగా మేము ప్రశ్నిస్తామనేది ప్రజల్లోకి ఒక సోషల్ ఇష్యూలో వెళ్ళిపోయింది. ఇది మామూలుగా లేదు ఇష్యూ. రెండోది సీతక్క గారు, తర్వాత సురేఖక్క గారు స్పందించిన తీరు కూడా చాలా బాగుంది. అంటే వాళ్ళకి ఆ మనసు ఉంది. తర్వాత ఖచ్చితంగా గవర్నమెంట్లో ఇమీడియట్ ఈరోజు అంటే రేపే రిజల్ట్స్ రావు, టేక్స్ టైం. బట్ డెఫినెట్గా గవర్నమెంట్ దీనిపైన స్పందించడమే కాదు, ఫస్ట్ టైం దివ్యాంగ సమాజం మీద గవర్నమెంట్కి గౌరవం పెరుగుద్దని కూడా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళకి ఎంత పెద్ద సమస్య వచ్చినా వీళ్ళ జాతినే ఒక హీనమైన స్టేట్మెంట్ ఇచ్చినా రాజ్యాంగబద్ధంగా అడుగుతున్నారే, కానీ వీళ్ళు వైలెన్స్ చేయట్లేదు, అక్కడ హింసకు లేదు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ మనసులు చాలా గాయపడ్డాయి. చాలామంది నిద్రపోవట్లేదు, చాలామంది ఆహారం తీసుకోవట్లేదు. అది పాపం స్మిత గారికి తెలియదు. బాలలత గారు ఇన్ని చెప్తున్నారు కదా, నిజంగానే మీ కమ్యూనిటీ పీపుల్కి నిజంగా ఏదైనా ఫీజులు తగ్గించటం కానీ, ఫ్రీగా చదివించటం కానీ మీ ఇన్స్టిట్యూట్లో అలా జరుగుతున్నాయా? ఒకటి, సెలబ్రిటీకి సంబంధించిన పిల్లల్ని బాగా చేరదీస్తారని మీ మీద ప్రధాన ఆరోపణ. అవునా? ఓకే. ఇంకొక ప్రధాన ఆరోపణ ఏముందంటే మీ మీద ఎస్సీ ఎస్టీ పిల్లలు రిజర్వేషన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు తొందరగా కొట్టగలరు, వాళ్ళకి అటెంప్ట్ అన్లిమిటెడ్ ఉంటాయి కాబట్టి వాళ్ళని ఎక్కువ చేరదీస్తారు అని చెప్పి ఇంకో ఆరోపణ ఉంది మీ మీద. ఏ రకంగా స్పందిస్తారు? మీకు వీటన్నిటికీ కూడా ఖచ్చితంగా ఆన్సర్ చెప్పాలి. అనిత లాస్ట్ ఇయర్ సెలెక్ట్ అయింది, మీరు ఇంటర్వ్యూ కూడా తీసుకున్నారు. తన కాంటాక్ట్ నెంబర్ మీ దగ్గర ఉంది. తన ఫిజికలీ హ్యాండిక్యాప్ ఛాలెంజర్. తను ఏ విధంగా నేను చదివించానో ఒకసారి అడగండి. అంతకుముందు సంవత్సరం స్మరణ్ రాజు, తన ఇంటర్వ్యూ కూడా మీరు తీసుకున్నారు. మీ నెంబర్ మీ నెంబర్ ఉంటుంది, తీసుకోండి. కరెక్ట్గా అంటే ఈ ఎపిసోడ్ స్టార్ట్ అయ్యాక నేను ఎవరితో స్టూడెంట్స్తో ఇంకా 4-5 రోజులు ఇంటరాక్ట్ అవ్వలేదు. కానీ ఎపిసోడ్ జరిగే రోజు 7 అమ్మాయిలు అబ్బాయిలు మలక్పేట, ఐ థింక్ మలక్పేట బ్లైండ్ హాస్టల్, మలక్పేట బ్లైండ్ హాస్టల్ నుంచి ఇన్సిడెంట్ జరిగే ముందే నా దగ్గరకు వచ్చారు. ఆ బ్లైండ్ హాస్టల్కి మీరు ఇప్పుడు వెళ్ళి అడగొచ్చు కూడా. మేము గ్రూప్ 1 ఫిలిమ్స్ పాస్ అయ్యాము, మెయిన్స్ కావాలి అంటే 7 నేను ఫ్రీ ఇచ్చాను. ప్రపంచంలో చేసే చెప్పకూడదు, చెప్పే చేయకూడదు. చాలా అపవాదులు, చాలా రూమర్స్ కూడా సృష్టిస్తుంటారు. మీరు చెప్పిన దానిలో కాంట్రాక్టరీ స్టేట్మెంట్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఆ స్టేట్మెంట్ ఏంటంటే సెలబ్రిటీ పిల్లలకి నేను ఎక్కువ ప్రయారిటీ ఇస్తాను, అలానే ఎస్సీ ఎస్టీలకి ఎక్కువ ఇస్తానని చెప్పారు. 2 కాంట్రాక్టరీ స్టేట్మెంట్స్ కాదా? సెల్ఫ్ కాంట్రాక్టరీ స్టేట్మెంట్స్. రెండోది ఇంకో క్లారిటీ కూడా మీకు ఇవ్వాలి. యూపీఎస్సీలో ఎలా ఉంటుందంటే జనరల్ కేటగిరీ, ఎస్సీ కేటగిరీ, ఎస్టీ కేటగిరీ, రకరకాల కేటగిరీస్ ఉంటాయండి. ఈ కేటగిరీస్లో జనరల్ కేటగిరీలో ఫైట్ ఎక్కువ మార్క్స్ రావాలి, ఎస్సీ ఎస్టీ కేటగిరీలో ఫైట్ తక్కువ మార్క్స్ వచ్చి సరిపోద్ది అనమాట. ఆ విధంగా చూసుకుంటే ఎస్సీ ఎస్టీ పిల్లలు ఎక్కువ సెలెక్ట్ అవుతారు, ఓబీసీ ఎస్సీ ఎస్టీ. అంతేకాని బాలలత అనే వ్యక్తి కావాలని ఎస్సీ ఎస్టీ కేటగిరీకే సపోర్ట్ చేయటం, లేదా బాలలత అనే వ్యక్తి కేవలం వీళ్ళ దగ్గరే ఎక్కువ చేయటం అట్లా ఉండదు. రెండో విషయం ఇంకోటి చెప్తాను. ఎవరైతే ఫిజికలీ ఛాలెంజ్ వచ్చారో దగ్గరికి
90% ఆల్మోస్ట్ వాళ్ళకి ఫ్రీజ్ ఉండదండి. నేను బయటికి చెప్పను, చెప్తే నా ఇన్స్టిట్యూట్ కాదు కదా, ఎక్కడ ఏది సరిపోదు. నా దగ్గరికి రోజుకి 100 మంది వస్తారు కలవటానికి, నేను అందరిని అడ్మిషన్ కూడా ఇవ్వను. చాలామంది తెలియదు అది విషయం. అసలు నాకు అపాయింట్మెంట్స్ ఇవ్వడానికి కూడా టైం ఉండదు. నేనే ఆశ్చర్యపోతుంటాను, అంటే ఇంతమంది నన్ను చూడటానికి వస్తున్నారు, కేవలం నాతో ఫోటోలు దిగేయటానికి కూడా చాలామంది వస్తారు నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకుని. ఆ డిఫరెంట్ లేబుల్ కమ్యూనిటీలో కొన్ని అంశాలు మీకు ఇక్కడ స్పష్టత చేయాలంటే, బాగా డబ్బులు ఉన్న వాళ్ళు డిఫరెంట్ లేబుల్లో ఉంటారు, డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు. నేను కేస్ బై కేస్ బాగా డబ్బులు ఉన్న వాళ్ళకి చెప్తాను, మా మా వాళ్ళకి చెప్తాను, నేను కూడా మాట్లాడను, వీళ్ళు ఎంత కడితే అంత కట్టించుకోండి, ఇంతనే ప్రెషర్ పెట్టొద్దు అని. అసలు డబ్బులు లేని వాళ్ళకైతే డిఫరెంట్ లేబుల్ వాళ్ళకి కంప్లీట్గా ఫ్రీగా ఇస్తాను. ఇది మీడియా ముఖంగా చెప్తే నా ఇన్స్టిట్యూట్కి అశోక్ నగర్ సరిపోదు, మీకు తెలియదు, అశోక్ నగర్ స్పేస్ సరిపోదు నాకు. ఒకటి, ఇవన్నీ కారణాలు అనమాట. రెండోది, చాలామంది అనుకుంటారు నేను సెలబ్రిటీ పిల్లలకి ఎక్కువ ఇది ఇస్తాను. మీకు మీ ఇంటర్వ్యూస్ నుంచే, రకరకాల ఇంటర్వ్యూస్ నుంచే మీకు చెప్తాను మొత్తం స్టోరీ. ఇప్పుడు కరెక్ట్గా చెప్పాలి, మీరు తీసుకోండి. నాకు ఫస్ట్లో నా స్టూడెంట్స్ పేర్లు లిస్ట్ చెప్పుకుంటూ వస్తాను. అభిరామ్ శంకర్ అని చెప్పి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు. తను తమిళనాడులో నా స్టూడెంట్, తనకు ఆల్ ఇండియా 4th ర్యాంక్ వచ్చింది. వాళ్ళ నాన్న బ్యాంక్లో మామూలు జాబ్, తనకి 2011 ఎగ్జామ్ అనుకుంటా, తనకి ఆల్ ఇండియా 4th ర్యాంక్ వచ్చింది, బ్యాంక్ జాబ్. వాళ్ళ డాడీ సెలబ్రిటీ కాదు. తర్వాత నెల్లూరులో ఒక ఆయన ఉండేవాళ్ళు, శ్రీనివాస్ రెడ్డి గారు అని చెప్పి, తను కంప్లీట్లీ విజువలీ ఛాలెంజ్డ్. తను నా దగ్గరికి చెన్నైకి వచ్చి మరీ చెప్పించుకుంటూ ఉండేవాళ్ళు. తను ఇప్పుడు ఇండియన్ ఫారెన్ సర్వీస్, తను విజువలీ ఛాలెంజ్డ్. ఓకే, ఏ సెలబ్రిటీ కుటుంబం నుంచి రాలా, వాళ్ళ అమ్మ నాన్న చదువుకోవాలి. తర్వాత కృష్ణతేజ 2014 ఎగ్జామ్ 15 బ్యాచ్. తన నెంబరు మీ సిగ్నేచర్ అంజలి గారి దగ్గర ఉంటుంది, ఒకసారి అడగండి. మేడం ఎంత ఫీజు తీసుకున్నారు, మేడం ఏం చదివించారు నీ దగ్గర, మేడం ఎంత కష్టపడ్డారు. తర్వాత ద అదర్ ఇంపార్టెంట్ థింగ్, 2017 రోణికి గోపాలకృష్ణ ఆల్ ఇండియా 3rd ర్యాంక్. అబ్బాయి శ్రీకాకుళంలో చాలా సామాన్య కుటుంబం. వాళ్ళ అమ్మ నాన్న నెంబరు మీకు దొరికిద్ది, వాళ్ళ అడ్రస్ కూడా దొరికిద్ది, నెట్లో కొడితే ఏ ఐఏఎస్ ఆఫీసర్. ఒకసారి బాలలత మ్యామ్ ఎంత డబ్బులు తీసుకున్నారు మీ దగ్గర అని అడగండి. తర్వాత ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా కథ ఉంది, ఈ కథ అంతా మనకి సరిపోదు. అయితే విషయం చెప్తాను. ఏ సిస్టమ్, ఇప్పుడు ఏ సిస్టమ్ కూడా మనీ లేకుండా నడవదు కదా. ఈ అకాడమీస్ కూడా అంతేనండి, చూడటానికి అట్లా కనిపిస్తాయి కానీ చెప్పడానికి ఈజీగా ఉంటుంది, కానీ పొద్దున్న లెగిస్తే కరెంట్ బిల్ దగ్గర నుంచి, పొద్దున్న లేస్తే ఫ్యాకల్టీస్ ఢిల్లీ నుంచి వస్తారండి. ఇప్పుడు ఏమైంది తెలుసా, ఫ్యాషన్ అయిపోయింది. ఇన్ఫ్యాక్ట్ అవసరంలా లోకల్ ఫ్యాకల్టీని పిలుచుకోవచ్చు. ఢిల్లీ ఫ్యాకల్టీ ఉందా లేదా ఇన్స్టిట్యూట్స్, వాళ్ళకి మీకు ఏమవుద్దంటే వాళ్ళ ఫ్లైట్ టికెట్స్ ఇవన్నీ ఎప్పుడు బయట మాట్లాడలేదు, నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అనుకున్నా. కానీ సమాజంలో ఇప్పుడు కొత్త ప్రశ్నలు వస్తున్నాయి కాబట్టి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేస్తే 2 లక్షలు. మీరు ఏ స్కూల్ అయినా తీసుకోండి, సివిల్స్ కోచింగ్ 1,00,000 నుంచి 1,50,000 మధ్య ఉంటుంది. సిచ్యువేషన్ బేస్డ్గా మేము అంటే కట్టగలిగే వాళ్ళ దగ్గర తీసుకుంటారు. అది ఏమేమి ఖర్చులు అవుతాయి కూడా ఇప్పుడు చెప్తాను. ఇన్ఫ్యాక్ట్ ట్రూత్ చెప్పనా, బాలలత మేడం టాలెంట్కి ఇంక మంచి బిజినెస్లు చేసుకుంటే బోల్డ్ డబ్బులు వచ్చాయి. ఎటు రిజైన్ చేశాను కాబట్టి నాకున్న టాలెంట్కి, నాకున్న కష్టానికి నేను ఏ బిజినెస్ చేసినా I would have earned hundreds of crores. అని చాలామంది అంటున్నారు, ఈ ఇన్స్టిట్యూట్ పెట్టిన తర్వాత మీరు కోట్లలో సంపాదించారు, సంవత్సరానికి 60 నుంచి 70 కోట్లు వెనక్కి వేస్తారు. మరీ దారుణం ఇది. స్టార్టింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టకుండా ముందు మేడం లైఫ్ స్టైల్ ఒకలా ఉంది, ఇప్పుడు ఒకలా ఉంది, వెల్త్లో చాలా పెరిగిపోయారు, బాగా సంపాదిస్తుంది అని. దీనికి నేను ఆన్సర్ చెప్తాను. దీనిలో 2-3 అంశాలు మీరు చెప్పండి. నేను జాబ్ని వదిలేసాను, సివిల్ సర్వీసెస్. మా హస్బెండ్ గవర్నమెంట్ ఎంప్లాయీ. ఓకే, నేను నా సివిల్ సర్వీసెస్ వదిలేసి దీనిలోకి వచ్చాను. దీనిలోకి రాకుండా నేను దేనిలోకి వెళ్ళినా ఎలా ఉండేది, కమర్షియల్ బిజినెస్ అయి ఉండేది, ఖచ్చితంగా చేసేదాన్ని ప్రశాంతంగా. నేను ఏ ఫీల్డ్లోకి వెళ్ళినా బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యేదాన్ని. నాకు తెలిసిన ఇప్పుడు శ్రీకాంత్ అని ఒక అబ్బాయి, తన మీద మూవీ కూడా వచ్చింది. తను మంచి కంపెనీ పెట్టాడు, చాలా సక్సెస్ అయ్యాడు. ఈవిడ కేసులోనే మొన్న ఒక ఆయన రాశాడు అనమాట కింద, నేను ఒక కంపెనీ పెట్టాను 1600 కోట్లు సంపాదించానని చెప్పి. ఓకే, నేను కూడా ఇప్పుడు డిసైడ్ అవుతున్నాను. ఎందుకంటే సివిల్ సర్వీసెస్లో 1 2 3 4 5 నేను చెప్తాను. ఢిల్లీ ఫ్యాకల్టీ బోల్డ్ ఖర్చులు ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ 100% నేను చెప్తున్నాను, సివిల్ సర్వీసెస్లో లాస్ట్ కరోనా, నేను ఆల్మోస్ట్ పెట్టిన దగ్గర నుంచి కరోనా వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఇన్స్టిట్యూట్ అనేది, సివిల్ సర్వీసెస్ కోచింగ్ అనేది ఇన్ఫ్యాక్ట్
మాకు అయ్యే ఎక్స్పెన్సెస్కి వచ్చే ఖర్చుకి మిస్ మ్యాచ్ ఉంది. ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉన్నాయి, ఖర్చులు తక్కువ ఉన్నాయి. ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉన్నాయి, దానికి వచ్చే ఇన్కమ్ తక్కువ ఉంది. ఎవరికి తెలియదు సివిల్ సర్వీసెస్లో. నేను ఇందాక వస్తూ కూడా అదే డిస్కస్ చేసుకుంటూ వచ్చాను. ఇదేంటి పరిస్థితి. ఇన్ఫ్యాక్ట్ నేను అనిపించింది ఇదంతా కాదు, ఎందుకంటే నేను సివిల్ సర్వీసెస్ ఇష్టం కాబట్టి దానిలో ఉన్న ఈ ఫీల్డ్లో, ఇది కాదు బయటకు వెళ్ళి ఒక చిన్న గురుకుల స్కూల్ పెట్టుకుని వెళ్ళిపోదామా అసలు ఈ ఫీల్డ్ వదిలేసి అనే ఒక థాట్తో దారిలో మా ఒక అబ్బాయి ఉంటే డిస్కస్ చేస్తూ వస్తున్నాను అనమాట. ఇది లాస్ట్ 2-3 years నుంచి ఇంత రగుడుగా ఉంది ఇది, బట్ స్టిల్ ఐఎమ్ రన్నింగ్ ద సిస్టమ్. ఒకవేళ నిజంగానే మీరు బయటికి వచ్చిన తర్వాతే ఇన్స్టిట్యూట్ని పెట్టారు కదా, ఒక లక్ష్యం కోసం పెట్టారు, దీని మీద ఇష్టంతో బాగా పెట్టారు, ఇలాంటి రూమర్స్ వచ్చినప్పుడు ఏమనిపిస్తూ ఉంటుంది మీకు? బాధ అనిపిస్తుంది. అందుకని ఇది వదిలేసి వెళ్ళిపోదాం అనిపిస్తుంది, ఈ ఫీల్డ్ వేరే ఫీల్డ్కి వెళ్ళిపోదాం అనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మా సిస్టర్ తను యూఎస్లో ఉంటుంది అనమాట. తను చాలా సందర్భాల్లో నీకు లైఫ్ స్టైల్ యూఎస్లో బాగుంటుంది వచ్చి అంటే, నేను ఆ సొసైటీ కోసం ఇక్కడ ఉన్నాను. మోస్ట్లీ ఇట్లాంటి చేస్తే మాత్రం కొంచెం బాధ అనిపిస్తూ ఉంటుంది. 2 choices అనమాట, ఎన్నున్నా తట్టుకుని ఉందామా లేకపోతే వెళ్ళిపోదాం అని ఆలోచన కూడా నాకు వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మీరు చెప్పిన దుబాయ్లో కూడా సంబడీ ఈజ్ కాంటాక్టింగ్ మీ ఫర్ ఇంటర్నేషనల్ స్కూల్, వెళ్ళిపోదాం అనే ఆలోచన కూడా నాకు వచ్చేస్తుంది. ఇప్పుడే కాదు, నేను 2-3 months నుంచి ఆలోచిస్తున్నాను అనమాట. దట్స్ ఫార్ బెటర్ కదా, అప్పుడు ఇలాంటివి ఏం రావు.